కర్గపూర్ సోలాపురి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో ఆంధ్రాగా పిలువబడే కర్గపూర్లో ఉన్న తెలుగువారి ఇలవేల్పు శ్రీ సోలాపురి అమ్మవారి జాతర మహోత్సవం 110 సంవత్సరాలుగా పూర్వీకుల నుంచి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఏడాది 111వ సంవత్సరం కావడంతో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ సోలాపురి మాత అమ్మవారి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒక వ్యాపారి ఒరిస్సా నుంచి కలకత్తా ప్రయాణిస్తున్న సమయంలో ఈ అమ్మవారి ప్రతిమను ఒరిస్సా నుంచి తీసుకుని వచ్చి కర్గపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పొదల్లో వదిలి వెళ్లిపోయాడని, కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి కలలో అమ్మవారి కనిపించి, నేను మీ గ్రామంలో ఉన్న పొదల్లో ఉన్నాను, నన్ను తీసుకెళ్లి మీ ప్రాంతంలో నిలుపుదల చెయ్యండి అని తెలుపగా కర్గపూర్ 1వ నెంబరుగా పిలువబడే రైల్వే ప్రాంతంలో నిలుపుదల చేశారని చెప్పుకుంటూ ఉంటారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి ఏడాది తెలుగువారు ఈ సోలాపురి మాత అమ్మవారి మహోత్సవం వైభవోపేతంగా జరపడం సాగారు. మరో ఆంధ్రాగా పేరుగాంచిన కర్గపూర్లోని ఈ ప్రాంతవాసులు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ఇలవేలుపు నూకాంబిక అమ్మవారి తోబుట్టుగా ఈ సోలాపురి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్దలతో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలవడం సాగారు. క్రమేపీ ఈ సోలాపురి అమ్మవారి మహోత్సవం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా కర్గపూర్ పట్టణంలో ఇటు తెలుగువారికితో బెంగాలీ వారికి కూడా ఇలవేలుపుగా పూజలందుకుంటున్న సోలాపురి అమ్మవారి మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ జాతరలో బెంగాల్ టైగర్స్ వేషధారణ, కోయ డాన్సులు, తాసా డప్పు వాయిద్యాలు, భారీ బాణాసంచా, కన్నులు మెరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారు అనుభవాల్ని పంచుతూ